అనుమతి ఇవ్వడంతో కాసేపటి క్రితం తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. సిఈసి అనుమతి ఇవ్వడంతో కాసేపటి క్రితం తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. అయితే కేబినెట్ సమావేశానికి సిఈసి షరతులను విధించింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని సూచించింది. ఎన్నికల విధుల్లో ఉన్నవారు భేటీకి వెళ్లకూడదని సిఈసి వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీని వాయిదా వేయాలని సిఈసి ఆదేశించింది. కొద్దిసేపటి క్రితం సిఈసి పర్మిషన్ ఇవ్వడంతో తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని ఇందులో నిర్ణయించారు. సిఈసి ఆ విధంగా వారికి ఆదేశాలను జారీ చేసింది. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. ప్రస్తుతం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మంత్రులతో పాటు అదేవిధంగా మరొకవైపు చీఫ్ సెక్రటరీ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్కి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే సిఈసి కొన్ని షరతులతో కూడుకున్నటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ షరతులకి లోబడి ప్రస్తుతం క్యాబినెట్ సమావేశం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్యాబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీతో పాటు మరొకవైపు హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈ క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావించకూడదు. అదేవిధంగా ఎన్నికలకి సంబంధం ఉన్నటువంటి అధికారులను ఎవరిని కూడా ఈ క్యాబినెట్ సమావేశానికి పిలవకూడదు, హాజరు కాకూడదు అనేటటువంటి అంశాన్ని కూడా ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ రెండు అంశాలను కూడా పక్కకు పెడుతూ మరొకవైపు ప్రధానంగా క్యాబినెట్ ఎజెండా రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి, అదేవిధంగా మరొకవైపు ఖరీఫ్కి సంబంధించినటువంటి ప్రణాళికలు, ఎందుకంటే వచ్చేటటువంటి ఖరీఫ్కి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు ప్రస్తుతం ఈ సమావేశంలో. దాంతోపాటు మరొకవైపు నకిలీ విత్తనాలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. నకిలీ విత్తనాలు అమ్మితే వారిపైన కఠిన చర్యలు ఇప్పటికే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు మరొకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అన్నారం కానీ సుందిల్లాతో పాటు మరొకవైపు దీనికి సంబంధించి ఎన్డీఏసీ ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా కీలకంగా చర్చించబోతున్నారు. దీంతోపాటు మరొకవైపు జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ఆవిర్భావ వేడుకలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతోపాటు మరొకవైపు ముఖ్యంగా జూన్కి సంబంధించి కొత్తగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి అంశంలో యూనిఫామ్స్ కానీ ఇతర కొన్ని కీలకమైనటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించిన కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు కావాల్సినటువంటి ఎమర్జెన్సీ అంశాల కేంద్రంగానే ప్రస్తుతం కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవైపు రైతు రుణమాఫీకి సంబంధించి అదేవిధంగా ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావించకూడదంటూ ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇంటర్నల్గా రైతు రుణమాఫీకి సంబంధించి అదేవిధంగా ఉమ్మడి హైదరాబాద్ రాజధానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇంటర్నల్గా చర్చించినప్పటికీ ఈ అంశాలు మాత్రం బయటికి వెల్లడించేటటువంటి అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికైతే ఎమర్జెన్సీ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఎమర్జెన్సీ ఎజెండాగానే ప్రస్తుతం క్యాబినెట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మూర్తి. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.